రాగానే మైక్ ఇచ్చారు, చాలా రోజులు మాట్లాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వినయ్ నాకు ఒక 1.5-2 years నుంచి తెలుసు. రాజమండ్రిలో రోడ్ల మీద కూడా తిరిగాం మేము అందరం కలిపి. జర్నీ గురించి చెప్పాలంటే చిన్న సినిమా, పెద్ద సినిమా, లేకపోతే వాటెవరన్నీ పక్కన పెడితే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరిది సేమ్ అలాంటి జర్నీయే. చాలా ప్రొడక్షన్ తిరిగి, ఒప్పుకోక, ఆ పక్కకి తిరిగి ఈ పక్కకి తిరిగి, అలాంటి టైంలో మనకి వెంకటేష్ మంచి పుష్ ఇచ్చాడనమాట. కంచరపాలెం సినిమా చేసి వై కాంట్ వి మేక్ ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ ఎందుకు చేయకూడదు అని. అయితే నా ఉద్దేశంలో ఆర్టిస్టిక్ ఫిల్మ్స్, కమర్షియల్ ఫిల్మ్స్ ఏం కాదు, డబ్బులు తెచ్చిపెట్టే ఏదైనా కమర్షియల్ ఫిల్మ్స్. ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్ లో ముందు వంశీ నందిపాటి ఉన్నారనమాట. ఏదన్నా సినిమా చూస్తుంటే దీంట్లో డబ్బులు వస్తాయని ముందు కనిపెట్టాడంటే వెనక్కి వచ్చేసి మొత్తం డిస్ట్రిబ్యూటర్స్ అందరూ. వంశీ నందిపాటి గారు తీసుకున్న ప్రతి సినిమా నాకు తెలిసి గోల్డెన్ హ్యాండ్ అనుకుంటున్నాను వంశీ అన్న. నిజంగానే. అంటే లాస్ట్ ఇయర్ నేను, మా నందు, సందీప్ వీళ్ళందరం కూడా ఒక ఇయర్ లో మంచి సినిమాలుగా మంచి బయటకు వచ్చాం. అది కంచరపాలెంతో మొదలై ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వరకు వచ్చింది అనమాట. ఈ ఇయర్ లిటిల్ హార్ట్స్ బ్యాచ్ లోకి నాకు తెలిసి చిదంబరం జారబోతుంది. కొన్ని సినిమాలు డబ్బులు తెచ్చి పెడతాయి, కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి. డబ్బులు తీస్తూ గుర్తుండిపోవాలని కోరుకుంటాను ఈ సినిమాతో. ఎందుకంటే కమిటీ కుర్రోళ్ళు చేసినప్పుడు మేము చాలా కష్టాలు పడ్డాం, లేకపోతే ఇవి పెట్టామని, లేకపోతే నంది చేసినప్పుడు కానీ, కా చేసినప్పుడు కానీ, లిటిల్ హార్ట్స్ కానీ ఏదన్నా కష్టాలు భరించేసి కానీ, పర్టికులర్ ఇలాంటి సినిమాలకి నాకు తెలిసి రియల్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అనుకుంటా. ఎందుకంటే అప్పట్లో అందరూ మాట్లాడుకుని ఎలా ఒప్పించాడు నా ఈ సినిమాని. నాకు అనిపిస్తుంది వచ్చాయి కాదు, నాకు తెలిసి చాలా ప్రశ్నలు ఇంకా నేను. సో షూట్ జరుగుతున్నంత సేపు మేము అడుగుతూ ఉండేవాళ్ళం అందరూ. అంటే దాంట్లో పనిచేసే విష్ణు ఆర్ట్ డైరెక్టర్, మా సినిమా పనిచేసారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ ఎడిటర్ అన్వర్ మా ఎడిటర్ అనమాట. వీళ్ళందరినీ ఎలా వస్తుంది సినిమా అంటే ఎర్రకుట్టేస్తున్నాడు భయ వినయ్, ఎర్రకుట్టేస్తున్నాడు భయ వినయ్. విష్ణు ఇప్పుడు చెప్తుండడు. చేయడానికి నాకు ఆర్ట్ పెద్దగా ఏం లేదు, ఎందుకంటే న్యాచురల్ గా అక్కడ ఏమున్నాయో వాడుతున్నాం మేము అందరం. కానీ అక్కడ చూస్తున్నంత సేపు ఫ్రేమ్ లో వంశీ అన్న అబ్బాయి అదేంటే ఆ అమ్మాయి చాలా బాగా కనపడుతున్నారు, చాలా న్యాచురల్ గా కనపడుతున్నారు. నేను అనుకుంటా ఉన్నాను ఓకే ఏదో చేయబోతున్నారు వీళ్ళు, వెయిటింగ్. టీజర్ చూడగానే వీళ్ళు ఒక ఎమోషనల్ జర్నీ ఉందని మాత్రం అర్థమవుతుంది. డెఫినెట్లీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సినిమా. ఎందుకంటే ఇన్సెక్యూరిటీస్ తో చాలా మంది ఉంటాం మనం. ఒక ఇన్సెక్యూరిటీని నువ్వు చూపించావు. వాడు వీడు సినిమాలో విశాల్ గారిని చూసాం మనం. అప్పట్లో అదే ఒక వీడియో ఉంటుంది, అది పెట్టుకున్న మెల్లకని పెట్టిన తర్వాత కొన్నాళ్ళు హిమాలయలోకి వెళ్ళిపోయారంట ఆయన. మరి నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలియదు. అది డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక క్రౌడ్ ఫండింగ్ గా స్టార్ట్ అయిన సినిమాని కాలాంటి ప్రొడ్యూసర్ ఒక ఆయన బ్యాకప్ ఇవ్వడం, దీనికి మంచిగా రిలీజ్ చేయడానికి టీజర్ లాంచ్ కి యంగ్ డైరెక్టర్స్ గా ఉన్న మా అందరినీ కూడా మళ్ళీ పిలిచి ఒక స్పేస్ ఇచ్చి వీళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వమని అడగడం. ఎందుకంటే అంత సపోర్ట్ ఇది వరకు లేదు యాక్చువల్లీ మీడియా ద్వారా, ఇప్పుడు మాత్రమే ఇప్పుడిప్పుడే వస్తుంది. సో డెఫినెట్లీ మేము అందరం కలిసే ఉంటాం, అందరం కలిసి సపోర్ట్ చేస్తాం. గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. వంశీ చాలా బాగా చేశారు మీరు, మ్యూజిక్ చాలా బాగుంది, అమ్మాయి కూడా చాలా బాగా చేశారు మీరు. మిగతా ఆర్టిస్టులు చాలా మంది నేను నా సినిమాలో ఆ పక్క ఇక్కడ చూస్తున్నాను, రాజమండ్రి చుట్టుపక్కల జనాలు అంతా మంచి ఆర్టిస్టులు అందరినీ తీసుకొచ్చారు. అండ్ వన్ థింగ్, రాయబోతుల కోసం నేను వెయిటింగ్ అండి. లుక్ మాత్రం మ్యాట్ ఉంది. మిగతా మా ఏమంటారు కొలీగ్స్, ఏమనాలి దాన్ని, కొలీగ్సా, మన వాళ్ళందరూ సినిమాల కోసం, నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్ అనమాట. గుడ్ లక్, గుడ్ లక్ ఎవరి, గుడ్ లక్ చేయండి. ఒక క్విక్ క్వశ్చన్, మీకు రియల్ లైఫ్ లో మీ ఇన్సెక్యూరిటీ ఏంటి, ఉందా, ఓవర్కమ్ చేశారా, చేస్తే ఎలా చేశారు? కొంచెం మీరు సెంటర్ లోకి రారా. నేనండి ఇలా స్టేజ్ మీదకి రావాలి, మాట్లాడటం కొంచెం, స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడటం కొంచెం అదే ఇన్సెక్యూరిటీయా? ఇప్పుడు ఓవర్కమ్ అయినట్టేనా? ఇంకా లేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఎవరి దగ్గర మీరు చూసి నేర్చుకుందాం అనుకుంటున్నారు స్టేజ్ మీద ఎలా మాట్లాడాలని? చెప్పారు వంశీ గారు మీరు ట్రైనింగ్ ఇవ్వాలి అన్న. ఒకసారి వెయిటింగ్ అన్న బాస్ సినిమా కోసం, ఏదైనా అప్డేట్ ఉంటే ప్లీజ్ అందరి తరపున నేను అడిగేస్తున్నాను.
భయంలో ఉండి అడిగాను నేను, ఏమన్నా అవుతుందేమో తెలియదు నాకు, బాగా సినిమా కోసం మేము వెయిటింగ్. ఇక్కడికి వచ్చింది ఆయన తీసుకుని ఒక చిన్న అప్డేట్ ఏదైనా ఇస్తామేమో ఆనందం. సారీ, ఈరోజు అడిగేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ యువన్సీ గారు, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు చిన్న కథ కాదు అంటేనే పెద్ద సక్సెస్ ఇచ్చిన నందకిషోర్ గారిని ఈ వేదిక పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో 35 అనే ఒక బ్యూటిఫుల్ సినిమాని మన తెలుగు ప్రేక్షకులందరికీ అందించినటువంటి నందకిషోర్ గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. సో హాయ్ గైస్, సో ఇప్పుడు చాలా మంది ఇన్సైడర్స్ మాట్లాడారు ఈ స్క్రిప్ట్ కి. సో ఆయనకి స్క్రిప్ట్ తెలుసు, ఆయన ఒకటి చదివాడు, ఈయనైతే మీతో రోడ్ల మీద తిరిగాడు. సో నేను కంప్లీట్ అవుట్ సైడర్ ని. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. నాకు వచ్చేంత వరకు అసలు చిదంబరం అంటే ఏంటో కూడా తెలియదండి. సో పెద్దగా చూసి వాళ్ళు పిలిచారట అని చెప్పారు నాకు, మరి నిజం అవ్వదాం. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ కాలింగ్ మీ అండ్ డెబ్యూస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. సో ఇక్కడ చాలా మంది డెబ్యూటెంట్స్ ఉన్నారు అండ్ నేను కూడా ఇంకా సెకండ్ చేయలేదు కాబట్టి మీరు అందరూ డెబ్యూటెంట్స్. ఇక్కడ సీనియర్ వెంకటేష్ మహా గారు అండ్ ఆయన పేరు చెప్పనట్లేదు, వశిష్ఠ గారు. సో ఆల్ ద బెస్ట్ గైస్. ద టీజర్ లుక్స్ వెరీ ప్రామిసింగ్, చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ ఎక్కడ తీశారు? మీరే ఇన్స్పిరేషన్ అండి అందరికి, మా అందరికి. కంచరపాలెం నాకు చిన్నప్పుడు రాలేదు, కానీ మాది వైజాగ్ అనమాట. సో నాకు బాగా తెలుసు. కంచరపాలెం నాకు చిన్నప్పుడు రాలేదు, నేను హైదరాబాద్ వచ్చి వచ్చింది. ఎనీవే, సో ఆల్ ద బెస్ట్. అండ్ యాక్టర్ భయ్యా మీరు ఎలా చేశారో నాకు తెలియదు కానీ యు ఆర్ స్పెషల్ బ్రో. ఓకే, ఆల్ ద బెస్ట్. అంటే సత్య అయితే ఇంకా బాగా చెప్పగలరేమో. ఇట్స్ నాట్ సో ఈజీ నాకు తెలిసినంత వరకు యాజ్ అన్ యాక్టర్. అండ్ యూ లుక్ వెరీ న్యాచురల్. సో సార్ అది ప్రొడ్యూసర్ మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే పిల్లర్ టు పోస్ట్ పరిగెట్టినప్పుడు ఒకరి భుజం పెట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంటది. సో ఐ కెన్ అండర్స్టాండ్ ఆ వినయ్ ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటాడో మీరు ఓకే అన్నప్పుడు. సో ఆల్ ద బెస్ట్ గైస్ అండ్ దిస్ ఈజ్ యువర్ డే అండ్ ఎంజాయ్ యువర్ డే. బై. థ్యాంక్ యూ అండి. మీ ఇన్సెక్యూరిటీ? నాకు చిన్నప్పటి నుంచి నొప్పి ఉండేదండి, అదే నా ఇన్సెక్యూరిటీ. అంటే నాకు చిన్నప్పటి నుంచి నొప్పి ఉండేది. నేను మాట్లాడుతున్నప్పుడు చాలా తడబడేది అనమాట. సో అది ఓవర్కమ్ చేయడానికి అర్థం ముందు చాలా గట్టిగా మాట్లాడేవాడిని. ఓకే, మీరు నవ్వేగానే నవ్వాను అనుకుంటున్నారేమో. కాదు, అక్కడ చిన్నప్పటి నుంచి అన్నట్టుగా నవ్వు వచ్చింది నాకు. ఇప్పుడు కూడా నేను అన్నారు చిన్నప్పటి నుంచి అని, అందుకని. ఓకే, ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఓకే, సో అది ఓవర్కమ్ అయినందుకు కంగ్రాచులేషన్స్. ఎస్, సో అన్నా మా డైరెక్టర్స్ ని ఇద్దరిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం. సందీప్ గారు అండ్ సుజిత్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ రోజు ఏంటి పక్కనే కూర్చోలేదు? ఎస్ సార్, లాంటి కంటెంట్ తో కూడా ఓ రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టచ్చు అని నిరూపించినటువంటి ఇద్దరు డైరెక్టర్స్. ఇది మీ ఇష్టం, నేను చెప్పాను. థ్యాంక్ యూ అండి. సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఇక్కడికి గెస్ట్ గా రాలేదు. శ్రీచక్రాస్ మాకు ఒక హోమ్ బ్యానర్ లాంటిదండి. సో ఆ బ్యానర్ లో ఒక టీమ్ మెంబర్ గా ఇక్కడికి మేము వచ్చాము. సో ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ మమ్మల్ని కామూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారండి. అండ్ ఆయనతో ఎప్పుడు మాట్లాడినా యూజువల్లీ ప్రొడ్యూసర్స్ తో మనం మాట్లాడేటప్పుడు ఎక్కువ కాంబినేషన్స్ గురించి, కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. కానీ గోపాలకృష్ణ గారు ఏంటంటే ఎప్పుడు ఆడియన్స్ ని న్యూ టాలెంట్ కి ఎలా కనెక్ట్ చేయాలి అన్న దాని మీద ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మాకు చాలా ప్రౌడ్ గా ఉందండి. అండ్ రాజశేఖర్ అండ్ వినీషా వీళ్ళిద్దరూ షూటింగ్ జరిగేటప్పుడు చాలా సైలెంట్ స్పెక్టేటర్స్ లాగా ఉండేవాళ్ళు అబ్జర్వ్ చేసి. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ని హ్యాండిల్ చేస్తున్నారు. రియల్లీ సో సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ టీమ్ విషయానికి వస్తే వినయ్ నిన్న కలిసాను, వెరీ ప్యాషనెట్ టీమ్. అండ్ వంశీ క్వింటైతో చేయడం, మెల్లకన్ను పెట్టి చేయడం, ఇట్స్ నాట్ వెరీ ఈజీ. సో మీ ఎఫర్ట్స్ ని
ఆడియన్స్ అందరూ ప్రాపర్ గా తీసుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ దీంట్లోనే గోపి అని ఒకరు చేశారు. యూజువల్లీ నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటాను, మీ వీడియోస్ బాగా చూస్తాను, చాలా క్రియేటివ్ గా ఉంటుందండి. సో మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ యాజ్ వెల్. అండ్ థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన వశిష్ఠ గారు, మా వంశీ నందిపాటి గారు ఎలా అంటే ప్రపంచం అంతా నిద్రపోయినా అప్పుడు ఆయన బయలుదేరుతారు ఎడిట్ రూముల మీద దండయాత్రకి. సో ఇంత వర్క్ చేయడం చాలా చాలా బాగుంటుంది. సో వెంకటేష్ మహా గారు అండ్ సత్యదేవ్ గారు క్రేజీ ఫస్ట్ లుక్ ఇచ్చారండి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ అండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సందీప్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన మీడియా అందరికి కూడా నమస్కారం. అండ్ ఇక్కడ ఇంత యంగ్ టాలెంట్ ని చూస్తుంటే చాలా హార్ట్ఫుల్ గా ఉందండి. థ్యాంక్ యూ ఇన్వైటింగ్ us. అండ్ సుధీ చెప్పినట్టు శ్రీ చక్ర ఇస్ అవర్ హోమ్ బ్యానర్ అండి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో మమ్మల్ని ఇండస్ట్రీకి పర్చేజ్ చేశారు కార్ ద్వారా. సో ఆ టైంలో ఆ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా గట్స్ కావాలండి. ఎందుకంటే ఆ టైంలో ఉన్న మార్కెట్ ప్లేస్మెంట్స్ కానీ స్ట్రాటజీస్ కి కానీ ఇచ్చిన మాట కోసం గోపాలకృష్ణారెడ్డి గారు వెనక్కి వెళ్లకుండా ఆ సినిమా ప్రొడ్యూస్ చేసి అది ఎంత హిట్ అయింది అందరికీ తెలుసు. సేమ్ అదే 1 year లో ఇంకొక కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అండ్ అలా కాకుండా శ్రీ చక్రాస్ అనేది ఒక బ్రాండ్ అవుతుందండి. ఇప్పుడు చిదంబరం, నెక్స్ట్ రావులౌడు, సత్య గారు, మీ వర్క్ కి చాలా ఫ్యాన్ అండి. అండ్ వీఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. వెంకటేష్ మహా గారు, సార్ వశిష్ఠ గారు, అండ్ లక్కీ హ్యాండ్ వంశీ నందిపాటి గారు, అండ్ మా 35 నంది గారు, యోధవంశీ గారు. సో అందరూ యంగ్ టాలెంట్ అంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో అండ్ థ్యాంక్ యూ అండి. ఇంకొకటి అండి, ప్రొడ్యూసర్ గారి ఒక విషయం చెప్పాలి. యూజువల్లీ మనకి ఏంటంటే కొత్త టాలెంట్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా టైం పడుతుందండి. అంటే 3 years 4 years అలా కూర్చోబెట్టేస్తారు. కానీ గోపాలకృష్ణ గారు ఏంటంటే టెక్నీషియన్ టైం కి చాలా వాల్యూ ఇస్తారండి, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో మా సినిమా వచ్చి 1 year అవుతుంది ఈ అక్టోబర్ కి. ఎగ్జాక్ట్లీ 1 year లో ఈ కొత్త టీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో టెక్నీషియన్ టైం కి వాల్యూ ఇచ్చే ప్రొడ్యూసర్ దొరకడం మీ టీమ్ కి చాలా చాలా గ్రేట్ అండి. సో మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు, మంచి మంచి టెక్నీషియన్స్ ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇన్సెక్యూరిటీ సేమ్ అండి. స్టేజ్ మీదకి ఎక్కడ లేదండి. ఎవరైనా ముందు రోజు రాత్రి నిద్ర రాదు. అందరి పేర్లు కరెక్ట్ చెప్తున్నామా, వచ్చిన వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకున్నాం అంటే పెద్ద ఇన్సెక్యూరిటీ. అలాగే ఇలా ఒక ఫోన్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. సో ఎస్, నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది మా రావు బహదూర్ టీమ్ ని, డైరెక్టర్ ని చూడటానికి వెయిట్ చేస్తున్నారు అని ఇంకొంచెం వెయిట్ చేద్దామని కాసేపు పక్కన పెట్టి నేను ఇప్పుడు టీమ్ ని పిలవాలి అని అనుకుంటున్నాను. ఐ థింక్ టీమ్ ని పిలవాలి అంటే డెఫినెట్ గా ఆ టీమ్ ని ముందుండి నడిపించినటువంటి మా ప్రొడ్యూసర్ గారికి ముందు వెల్కమ్ చెప్పాల్సిందే. సో చింతా గోపాలకృష్ణారెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన కార్ సినిమా తర్వాత ఇంకొక అద్భుతమైన కంటెంట్ ని మన ముందు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారి మాటలు ఇప్పుడు విందాము. ఐ థింక్ రాజశేఖర్ గారు కూడా ఇప్పుడే స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది. చింతా రాజశేఖర్ రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. ఇక ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మిస్సింగ్ వినీషా రెడ్డి గారు హియర్. యా సార్, ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ టీజర్ లాంచ్ కి ఇచ్చేసినటువంటి మా అభిమాన కథానాయకుడు మా సత్యదేవ్ గారు, ఫస్ట్ అటెంప్ట్ తోటే హిట్ సాధించిన కొత్త డైరెక్టర్స్ అందరూ వచ్చి ఆశీర్వదించడానికి వచ్చి రావటం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకా మీరు అదే నేను నిర్మాతగా ఇంత రిసీవ్ చేశానా అని నాకు అనిపిస్తుంది. మీరు అందరూ చెప్తుంటే ఏదో కథ నచ్చింది, లేదా కష్టపడుతున్నారు, ఏదో రకంగా చేద్దామని కొంచెం స్పీడ్ గా డిసిషన్ తీసుకున్నాను. ఇలా 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్రొడ్యూసర్ కోసం తిరుగుతున్నారు. ఏంటి కథ బాగానే ఉంది, ఇతను
ఈ కన్ను ప్రాక్టీస్ కి ఎంత టైం వెచ్చించాడు, ఏదో ఉంది ఇందులో, సరే మన అవకాశం ఇస్తేనే కదా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటారు అని చెప్పి నేను రిస్క్ చేశాను. దాంతో మా అమ్మాయి వినేష కూడా ఇది ప్రొడక్షన్ అంతా అమ్మాయి చూసుకుంది, మా రాజశేఖర రెడ్డి ఇద్దరు సపోర్ట్ చేసుకున్నారు. అయితే వేళ కొత్త వాళ్ళని కంటిన్యూ చేస్తాను. నేను 10 సంవత్సరాలు సినిమాలు చేయడానికి అయితే నేను సిద్ధంగానే ఉన్నాను. ఒక కొత్త వాళ్ళతోటి ఒకటి పాత వాళ్ళతోటి కంటిన్యూగా చేస్తాను. మీరందరూ కూడా కథల రూపంలో ఏదన్నా కొంచెం టాలెంట్ అంటే మేము అందరినీ ఎంగేజ్ చేయలేకపోతున్నాం. 100 మంది ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి అక్కడ మాకున్న వ్యాపారం బట్టి ఖాళీ లేకో ఎవరు మంచో అంటే కనీసం ఒకళ్ళని గుర్తించాలి కాబట్టి నేను విశ్వప్రయత్నం చేస్తున్నాను. ఇందులో ఈ మనిషిలో ఈ టాలెంట్ ఉంది, ఇతను వెలికి తీస్తా. ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతుంటే మేము సంపాదించిన డబ్బు కన్నా ఈ అభిమానమే నాకు ఎక్కువ ఆస్తిగా అనిపించింది వేళ. అలాగే సరే ఈ సినిమా గురించి మాట్లాడను. ఈ సినిమా గురించి మీరు కలటం, మీ బాధలన్నీ వినటం, నేను జాలిపడి దీన్ని ఏదో రకంగా చేయాలని అనుకోవటం, మా పిల్లలు సపోర్ట్ చేయటం జరిగిపోయిన తర్వాత మెయిన్ ఫస్ట్ కల్పలత గారు దీనికి ప్రాణం పోసింది. ఆవిడ గురించి చెప్పాలి. ఎందుకంటే ఆవిడ ఈ సినిమాలో పెద్దల పాత్ర. ఆవిడ కూడా నన్ను కలిసినప్పుడల్లా కూడా ఏమైనా చాలా మంచి సినిమా చేస్తున్నారని, నేను ఏదో మూల ఇది ఏం చేస్తారో ఎలా చేస్తారో సరే ఏదో అవుతులే అని నేను ముందుకు ఉండేవాడిని. కానీ ఆవిడ అట్లా ఏం ఆశించకుండా చేశారు. ఈ సినిమా గురించి ఇప్పటికి కూడా ఫోన్ చేశారు, ఎక్కడ యూఎస్ఏలో ఉన్నా దీని గురించి అబ్జర్వ్ చేస్తా ఆవిడ ఒక మానసికంగా చాలా ధైర్యం ఇచ్చారు. అలాగే మా వంశీ గారు ఈ చందు రవిని అపాయింట్ చేసి వాళ్ళు పెడితే బాగుంటుంది సినిమా కానీ అంటే మేము సినిమా నుంచి కలిసాం. అంతకుముందు నేను ఇప్పుడు కాక ఇంకెప్పుడు చేశాను, యశోద నేనే కోప్రొడ్యూస్ చేశాను, తమిళంలో తిరుమానిక్యం చేశాను. ఇంకా పేర్లు ఏమి వేయలేదు, లేటెస్ట్ ఇది వచ్చిందని ఇది ఒకటి వేశారు. ఇలా మళ్ళా వంశీ గారు సపోర్ట్ చేయటం, ఈ చందు రవి వాళ్ళు సంగీతం బాగుంటాం. అలాగే ఇంకొక హైలైట్ ఏంటంటే కీరవాణి గారికి టూర్స్ నచ్చి ఆయన ఈ పాట పాడటానికి ఆయన ఒప్పుకోవటం, ఆయన దీనికి ప్రమోషన్ చేయడానికి ఆయన రావడానికి ఇష్టపడటం, ఇవన్నీ ఒకటి పాజిటివ్ వేవ్స్ వస్తా వచ్చినాయి. సరే బాగా ఉంది కదా, నేను ఇంకా ఖర్చు పెడతాం పెంచి దీన్ని విజువల్ పరంగా కానీ ఆడియో పరంగా కానీ. ఆడియో అయితే కంపల్సరీ హిట్ అవుతుంది సినిమా. ఈ సినిమా వాడిన కెమెరాలు కానీ అన్ని కూడా టెక్నీషియన్ పరంగా కూడా మేము RRR కెమెరా వాడాం. సంగీత పరంగా కానీ ఎక్కడ ఈ యాక్టర్స్ గ్రామరా ముఖ్యం ఇక్కడ అని ఆలోచించి గ్లామర్ కే కన్నా గ్రామర్ కి ఎక్కువ విలువ ఇచ్చి చేసాం ఇది. ఎందుకంటే కంటెంట్ ని బట్టి తారాగానం ఎన్నుకోవడం జరిగింది. మా ప్రయత్నం అయితే మేము 100% చేసాం. సినిమా మీ అందరి దీవెనతో సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మీడియా వారికి కూడా కొత్త వారికి నేను సహకారం అందించి ఎలాగైతే నేను ముందుకు తీసుకెళ్తాను, మీడియా వారికి కూడా మాతో కూడా చేయగలిపి వీళ్ళందరినీ ఒక మెట్టెక్కిస్తే ఇలా 10 సంవత్సరాలు నేను కొత్త వాళ్ళని ఒక టీంని ఎక్కిస్తా వస్తాను. నేను వాళ్ళ జీవితంలో పైకి వెళ్తే నేను ఇప్పుడు గుర్తుండిపోతానని చెప్పి నాకు వచ్చిన ఆశ. అది కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మీరు అలా ఒక్కొక్క మెట్లు ఎక్కిస్తూ ఉండండి, మేము కూడా థియేటర్ మెట్లు ఎక్కుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర్ గారు, it's okay, stay back on stage. Request Vinayaratnam, the director of this film, to please join the stage. శ్రీజిదంబరం చిత్రంతో డైరెక్టర్ గా మనందరి ముందుకు వస్తున్న వినయరత్నం గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. చాలా టెన్షన్ గా ఉంది. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇది నా ఫస్ట్ సినిమా, సో దాన్ని సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్స్ కి, చింతబాబు కృష్ణ గారికి, వినీషా గారికి, రాజశేఖర్ బాబుకి. ఎందుకంటే లైక్ ఒక 2 years ఈ స్క్రిప్ట్ పట్టుకొని నేను ఆల్మోస్ట్ ఎవ్రీ బిగ్ ప్రొడక్షన్ ఏదైనా సరే నేను నరేషన్ ఇచ్చా, అంతా అయిపోయింది, లైక్ చేసేద్దాం అన్నారు. కానీ ఎవరు లైక్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ యాక్టర్స్ అనమాట. ఎందుకంటే ఈ కథ అంతా కూడా ఒక రూరల్ విలేజ్ లో జరుగుతుంది. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ యాక్టర్స్. యాక్టర్ మార్చితే మనకు వర్కౌట్ అవుద్ది, కొత్త యాక్టర్స్ తో వద్దు అంటే లైక్ ఎందుకు, లైక్ లేదు ఇది ఇలా రావాలంటే నాకు ఈ యాక్టర్సే కావాలని చెప్పేసి సో వర్కౌట్ అవ్వలేదు ఎక్కడ. బట్ ఆ 2 years తిరిగిన తర్వాత ఇంకా ఫైనల్లీ అంటే ఆల్మోస్ట్ నేను ఏమనుకున్నాను అంటే లైక్ ఇంకా ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఐ థాట్ మలయాళంలో చేసి ఇక్కడ తీసుకొద్దాం అని చెప్పి మలయాళం ప్రొడ్యూసర్స్ కూడా కన్సిడర్ చేసి ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఇన్ మలయాళం. సో అది వర్కౌట్ అయిపోయింది. ప్రొడ్యూసర్ చేద్దాం అన్న టైంకి ఒక్కసారి వన్ లాస్ట్ హోప్, వెంకటేష్ మాయ గారు లైక్ ఐ విల్ టాక్ అబౌట్ హిమ్. సో మీ క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేద్దాం, ఒకసారి క్రౌడ్ ఫండింగ్ చేసి ఇంకా అప్పటికే అవ్వకపోతే ఐ విల్ గో టు మలయాళం అని చెప్పేసి అనుకొని క్రౌడ్ ఫండింగ్ పెట్టా.
పెట్టినప్పుడు అలా నాకు వీడియో చూసి వినిషా గారు సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. వీళ్ళు లేకపోతే లైక్ ఈ స్టేజ్ మీద వచ్చేవాడిని కాదు, ఈ సినిమా అయ్యేది కాదు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ సో బేసికలీ అంటే మా రాజమండ్రి అండి, నాకు 27 years. నేను ఇలా సినిమాల్లోకి వద్దామని ఇంజనీరింగ్ మానేసినప్పుడు ఎవ్రీవన్ సెట్ నిన్న ఎవరు ఎంకరేజ్ చేస్తారా, అక్కడ ఇండస్ట్రీ మనకు సెట్ అవ్వదు, తొక్కేస్తారు అని అన్నప్పుడు లైక్ ఐ జస్ట్ వాంట్ టు షో దిస్ ఫ్రేమ్ టు ఎవ్రీవన్. బికాజ్ అంటే ఒక ర్యాండమ్ గై, ఒక 27 years గై ఫ్రమ్ రాజమండ్రి అక్కడ ఒక సినిమా చేస్తే దాన్ని సపోర్ట్ చేయడానికి ఇంతమంది ఆల్మోస్ట్ యంగ్ మేకర్స్ ఎవ్రీ సత్య అందరూ వచ్చారు. ఐ వాంట్ షో దమ్ దిస్ ఫ్రేమ్. అంటే నేను చేయగలిగినప్పుడు లైక్ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. లైక్ ఇఫ్ యూ మీ ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉంటే లైక్ అంతా యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అన్నట్టు. లైక్ దిస్ ఇస్ ద ప్రూవెన్ ఎగ్జాంపుల్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్